అదేమండి ఇక్కడ పవర్ సెక్షన్ అనుకోవచ్చు, లేదంటే బూట్ సీక్వెన్స్. ఇక్కడ బూట్ సీక్వెన్స్. ఫస్ట్ ఫోన్ ఆన్ అవ్వాలంటే మనకి వోల్టేజ్ ఎక్కడి నుంచి వస్తుందమ్మా? మనకి ఎక్కడి నుండి వస్తుంది? బ్యాటరీ. ఇక్కడ నుంచి బ్యాటరీ నుంచి వోల్టేజ్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది మనకి. ఫస్ట్ బ్యాటరీ దగ్గర నుంచి వన్ బై వన్ లైన్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది చెక్ చేసుకుంటూ వద్దాం ఇక్కడ. ఓకేనా? బ్యాటరీ నుంచి వోల్టేజ్ ఎటు వెళ్తుంది? ఛార్జింగ్ ఐసీకి. ఛార్జింగ్ ఐసీ నుంచి వోల్టేజ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది మళ్ళీ. ఓకే, ఎన్ని లైన్స్ ఉన్నాయి ఇక్కడ బ్యాటరీలో? 8 లైన్స్ ఉన్నాయి. కొన్ని మొబైల్స్లో ఎలా ఉంటుంది? 8 లైన్స్ ఉంటాయి, 10 లైన్స్ ఉంటాయి, 12 లైన్స్, లేదంటే 16 లైన్స్ ఉంటాయి. మీకు చూపించాను నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటే ఏ మోడల్లో ఎలా ఉంటుంది. ఎన్ని లైన్స్ ఉన్నా సరే బేసిక్గా ఉండే నేమ్స్ ఏమేమి ఉంటే బ్యాటరీ కనెక్టర్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ. ఓకేనా? ఇందులో ఫస్ట్ ఏంటి మనకి ఇక్కడ బ్యాటరీలో పాజిటివ్, ఫస్ట్ ఏంటమ్మా ఇక్కడ పాజిటివ్, నెక్స్ట్ నెగిటివ్, తర్వాత థర్మల్ లైన్, ఇంకా ఐడి లైన్. ఓకే, ఇటు చూడండి. ఇటు నుంచి ఎటు వెళ్ళాలని చెప్పాను. ఇక్కడ నుంచి వోల్టేజెస్ అనేది వెళ్తే మనకి ఇక్కడ ఛార్జింగ్ ఐసీ. ఛార్జింగ్ ఐసీ ఎలా ఉంటుంది మనకి ఇక్కడ? ఎన్ని విధాలుగా ఉంటుంది ఛార్జింగ్ ఐసీ? సింగిల్ ఛార్జింగ్ ఐసీ ఉంటుంది, లేదు అంటే పిఎంఐ ఐసీలో ఛార్జింగ్ సెక్షన్ ఇస్తాడు, అది కాదంటే మెయిన్ పవర్ ఐసీలో ఛార్జింగ్ సెక్షన్ ఇస్తాడు. పవర్ సెక్షన్ ఎక్కడ ఇచ్చినా సరే మనం డయాగ్రామ్లో ఓపెన్ చేసుకొని ఆ పవర్ సెక్షన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఏ ఐసీలో ఉంది అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ అండి ఇక్కడ ఛార్జింగ్ ఐసీ. ఈ పాజిటివ్ వోల్టేజ్ ఎట్ వెళ్ళాలి మనకి ఇక్కడ? ఇటు నుంచి ఎటు వెళ్తుంది ఇక్కడ? ఛార్జింగ్ ఐసీ. ఛార్జింగ్ ఐసీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇక్కడ థర్మల్ లైన్, అండ్ నెక్స్ట్ బ్యాటరీ ఐడి లైన్. దీని తర్వాత ఏమి ఇచ్చాడు? ఇక్కడ ఒక గ్రౌండ్, నెగిటివ్ ఆల్వేస్ ఇక్కడ గ్రౌండ్ అవుతుంది. అయితే దీని ఏమంటే ఇక్కడ మనం ఈ లైన్ ఏమంటే ఇక్కడ మనం ఈ బ్యాట్, నెక్స్ట్ బ్యాట్ థర్మల్, నెక్స్ట్ బ్యాట్ ఐడి, నెక్స్ట్ ఇక్కడ గ్రౌండ్. ఇవే కాకుండా ఇవి బేసిక్ మోడల్ వచ్చేసరికి మనకు బ్యాటరీ కనెక్టర్ ఇలా ఉంటుంది. ఇప్పుడు వచ్చిన మోడల్స్లో ఏమవుతుంది? ఇప్పుడు వచ్చిన అప్డేటెడ్ మోడల్స్లో బ్యాటరీ కనెక్టర్ ఎలా వర్క్ అవుతుంది అంటే, ఈ పాజిటివ్ లైన్ ఏదైతే ఉందో ఈ పాజిటివ్ లైన్ నుంచి ఏం చేస్తున్నాడు? ఒక లైన్ ఇక్కడ సెన్సింగ్ లైన్ అనేది కనెక్ట్ చేసుకుంటున్నాడు ఇక్కడ. అంటే ఏంటి? బ్యాటరీ లోపలికి కరెంట్ అండ్ వోల్టేజ్ అనేది కరెక్ట్గా వెళ్తుందా లేదా అని చెప్పేసి ఏం చేస్తుంది ఇక్కడ? ఇక్కడ నుంచి సెన్సింగ్ లైన్ అనేది కనెక్ట్ చేసుకుంటాడు. ఒకవేళ ఈ సెన్సింగ్ లైన్ కనెక్ట్ అవ్వకపోతే ఏమవుతుంది? బ్యాటరీ అనేది ఎంటీ సింబల్ చూపించవచ్చు, లేదంటే ఛార్జింగ్ కనెక్ట్ చేసినప్పుడు ఛార్జింగ్ కనెక్ట్ అనేది చూపిస్తుంది, కానీ బ్యాటరీ అనేది వోల్టేజ్ అనేది తీసుకోదు, ఛార్జింగ్ అనేది అవ్వదు. చూడండి, చూడండి ఈ పాజిటివ్ లైన్ ఉంది కదా, ఇదే పాజిటివ్ లైన్ నుంచి ఇదే ఛార్జింగ్ ఐసీ కనెక్ట్ చేస్తున్నాడు. దీన్ని ఏమంటున్నాడు ఇక్కడ? VBAT సెన్స్ పాజిటివ్. ఏమన్నా ఇక్కడ VBAT సెన్స్ పాజిటివ్ వచ్చింది. నెక్స్ట్ డేటా, నెక్స్ట్ ఏం కావాలి ఇక్కడ? నెగిటివ్. VBAT సెన్స్ నెగిటివ్ అంట. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇవే కాకుండా ఇంకేమి ఇచ్చాడు ఇందులో? ఏమన్నా ఇక్కడ? VBAT సెన్స్ పాజిటివ్, VBAT సెన్స్ నెగిటివ్ అన్నాడు. వీటితో పాటు ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఏంటి ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇక్కడ VBAT అంటే ఇక్కడ బ్యాటరీ వోల్టేజ్ ఎంత ప్రెజర్తో వెళ్తుందని చెప్పేసి ఇక్కడ మనకి VBAT సెన్స్తో ఐడెంటిఫై అవుతుంది.
దీంతో పాటు ఏం కావాలి ఇంకా నాకు ఇక్కడ కరెంట్. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది ఎంత ఉంది? కరెక్ట్‌గా వెళ్తుందా లేదా అనేది ఇక్కడ నేను ఐడెంటిఫై చేసుకోవాలి. దానికోసం ఏం చేస్తున్నాను? ఇదే లైన్ నుండి బ్యాటరీ, ఐ సెన్స్, పాజిటివ్, బ్యాటరీ, ఐ సెన్స్, మైనస్. వీటితో ఏం చేస్తుంది ఇక్కడ కరెక్ట్ కరెంట్ ఫ్లో అవుతుందా అండ్ వోల్టేజ్ అనేది కరెక్ట్‌గా వెళ్తుందా లేదా అనేది ఇక్కడ దీని ద్వారా చెక్ చేసుకుంటుంది ఇక్కడ. అండ్ తర్వాత ఇక్కడ నెగెటివ్ లైన్ ఏదైతే ఉందో ఈ నెగెటివ్ లైన్ ఏం చేశాడు ఇక్కడ వి బ్యాడ్ సెన్స్ నెగెటివ్ ఇచ్చాడు కదా మైనస్. ఇది కాకుండా కొన్ని మోడల్స్లో ఏమవుతుంది నేమ్స్ అనేది చేంజ్ అవుతాయి. ఇక్కడ ఏమి ఇస్తాడు అంటే దీనిలో ఇలా ఇచ్చేసి ఇక్కడ ఒక రెసిస్టర్ ఇస్తాడు. ఓకేనా? రెజిస్టర్ ఇచ్చేసి ఏం చేశానంటే ఇక్కడ నుండి దీన్ని ఏమంటాడు ఇక్కడ ప్యాక్ సెన్స్ పాజిటివ్, ఏమంటాడు ఇక్కడ ప్యాక్ సెన్స్ పాజిటివ్, ప్యాక్ సెన్స్ మైనస్. దీని నుంచి ఏం చేస్తాడు కరెంట్ ఫ్లో వోల్టేజ్ అండ్ కరెంట్ అనేది ఓకే ఉందా లేదా అనేది ఐడెంటిఫై చేసుకుంటాడు ఇక్కడ. ఓకేనా? మీరు ఏ మోడల్ తీసుకున్నా సరే బ్యాటరీలో మ్యాక్సిమం ఇలానే ఇస్తాడు ఇక్కడ. అండ్ నెక్స్ట్ వీటితో పాటు కొన్ని మోడల్స్లో ఏం చేస్తున్నాడు ఇక్కడ బ్యాట్ ఐడి ఇవ్వకుండా ఏం చేస్తాడంటే ఎఫ్జి, ఎస్డిఏ, ఎఫ్జి, ఎస్సిఎల్, ఎఫ్జి, ఎస్డిఏ ఇంకా ఎఫ్జి, ఎస్సిఎల్ అని చెప్పేసి ఎస్డిఏ ఇంకా ఎస్సిఎల్ డేటా ద్వారా ఏం చేస్తున్నాడు ఇక్కడ ఈ డేటా ఇప్పుడు ఐడి లైన్ ఉంది. ఐడి లైన్ బదులు ఏం చేస్తున్నాడు ఇక్కడ ఎఫ్జి, ఎస్డిఏ అండ్ ఎఫ్జి, ఎస్సిఎల్ అనేది కనెక్ట్ చేసుకుంటున్నాడు. వీటి ద్వారా బ్యాటరీ యొక్క స్టేటస్ ఏంటి అనేది అక్కడ చూపిస్తుంది. కొన్ని మొబైల్స్లో ఏమవుతుంది మనకు కొన్ని మోడల్స్లో ఏం చేస్తాము బ్యాటరీ కౌంటింగ్ చూస్తాం. బ్యాటరీ సైకిల్ కౌంట్ అంటే బ్యాటరీ ఎన్నిసార్లు ఛార్జ్ అయ్యింది, బ్యాటరీ సర్వీస్ ఎంత ఉంది, కెపాసిటీ ఎంత ఉంది అనేది కొన్ని మొబైల్స్లో చూపిస్తుంది, కొన్ని ఫ్లాగ్షిప్ మోడల్స్లో చూపిస్తుంది. అవి ఎందుకు చూపించాలంటే ఏం చేస్తున్నాడు ఇక్కడ ఈ బ్యాటరీ యొక్క ఈ లైన్స్ ద్వారా ఏం చేస్తున్నాడు బ్యాటరీ యొక్క కెపాసిటీ ఏంటి, ఎన్నిసార్లు ఛార్జ్ చేశారు ఏంటి అనేది ఎవ్రీథింగ్ అక్కడ మనకు సెట్టింగ్స్లో మనకు బ్యాటరీ సెట్టింగ్స్లో అక్కడ చూపిస్తుంది. అక్కడ దాన్ని చూసి మనం ఐడెంటిఫై చేసుకుంటాము బ్యాటరీ కెపాసిటీ ఎంత ఉంది, 100% ఉందా, 20% ఉందా, 80% ఉందా. మ్యాక్సిమం ఏమవుతుంది 70% వచ్చేసరికి ఏమవుతుందంటే మొబైల్లో ఏమొస్తాడు అక్కడ సర్వీస్ అని చెప్పేసి ఇస్తాడు అక్కడ బ్యాటరీ ఓపెన్ చేసినప్పుడు. సర్వీస్ అని వచ్చినప్పుడు ఏం చేస్తాం ఇక్కడ మ్యాక్సిమం మనం బ్యాటరీ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ. ఓకేనా? ఇవన్నీ లైన్స్ ఎక్కడ కనెక్ట్ అవుతాయో మనకి ఇక్కడ ఛార్జింగ్ ఐసీ కాకుండా ఏం చెప్పాను మీకు ఈ సెన్సింగ్ లైన్స్ అని ఎక్కడ కనెక్ట్ అవుతాయి ఇక్కడ మొత్తం ఫ్యూయల్ గేజ్ ఏసీలో కనెక్ట్ అవుతాయి. ఓకేనా? నీకు ఈ ప్రాబ్లం వచ్చింది బ్యాటరీ లోగో చూపిస్తుంది కానీ అందులో పర్సెంటేజ్ చూపించట్లేదు. బ్యాటరీ ఛార్జింగ్ కనెక్ట్ చేసినప్పుడు బ్యాటరీ ఛార్జింగ్ తీసుకుంటున్నట్టు చూపించట్లేదు, ఎంటీ లోగో బ్లింక్ అవుతుంది. అర్థం. ఇవన్నీ ఇష్యూస్ వచ్చింది అంటే ఏం చేస్తాం ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేసుకుంటాం మనం ఛార్జింగ్ ఐసీ నుంచి వీపీహెచ్ వోల్టేజ్ జనరేట్ అవుతుందా లేదా చెక్ చేసుకుంటాం. చెక్ చేసిన తర్వాత బ్యాటరీ నుండి ఈ సెన్సింగ్ లైన్స్ అన్నీ ఓకే ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఇక్కడ. కొన్నిసార్లు ఏమవుతుంది బ్యాటరీ కనెక్టర్ తీసి మళ్ళీ ఇన్స్టాల్ చేసినా ఆన్ అయిపోతుంది. ఒక్కోసారి ఏం చేస్తారు లేదు అంటే బ్యాటరీ కనెక్టర్ తీసి ఒకసారి మనకు ఐపీ సొల్యూషన్తో ఒకసారి క్లీన్ చేసి మళ్ళీ బ్యాటరీ కనెక్టర్ రీప్లేస్ చేసినా కూడా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ బ్యాటరీ కనెక్టర్ ఇలాగా వర్క్ అవుతుంది ఇక్కడ.